ఇది కూడా మనం అంటే అప్డేటెడ్ గా ఉన్నాయి. ఎప్పుడు వచ్చినాయి అసలు? లాస్ట్ ఏప్రిల్ లో వచ్చినాయి మీకు. బికాజ్ చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకు సంబంధించి కూడా బేసిక్ ఫస్ట్ ఎయిడ్. చిన్నపిల్లలు మనకి మా కామన్ గా వచ్చేది ఏమైనా చిన్న చిన్న గోళీ కానీ పిల్లలు కానీ యాస్పిరేట్ చేసుకుంటారు. ఎలా తప్పించాలి? Conducted on 25th. So mega PTM program will be conducted across all government schools and junior colleges across the district. And Swarna Gram Arogya Darshini program in all the panchayats. చిన్న పిల్లలు ఏదైనా ఇంజెస్ట్ చేస్తే ఏం దానికి యాక్షన్ తీసుకోవాలి అవన్నిటి గురించి బేసిక్ ట్రైనింగ్ టు ఆల్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్. మెగా పీటీఎం ఇది. కిట్స్ ఆల్రెడీ అన్ని చోట వచ్చినాయి. మనకి యూనిఫామ్స్, బ్యాగ్స్ తప్ప యూనిఫామ్స్, షూస్, నోట్బుక్స్, బెల్ట్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అన్ని చోట వచ్చినాయి, డిస్ట్రిబ్యూట్ కూడా అయినాయి. బట్ మెగా పీటీఎం రోజు బోత్ పేరెంట్స్ వచ్చేటట్టుగా ఎంఈఓస్ చూసుకోవాలి. బోత్ ఫాదర్ అండ్ మదర్ హ్యావ్ టు అటెండ్ ద మెగా పీటీఎం ప్రోగ్రామ్. దాని గురించి ఐ రిక్వెస్ట్ ద డిఓ నౌ. ఫస్ట్ మెగా పీటీఎం గురించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏమేమి ఇన్షూర్ చేయాలి చెప్పండి. సో దట్ ఎక్కడైనా పెద్ద స్కూల్స్ ఉన్నాయి, వేర్ మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ ఆర్ దేర్, అక్కడ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ బేసిక్ టేక్ ద వాలంటీర్స్. మన సచివాలయం స్టాఫ్ నుంచి ఎల్డిఓస్, ఎంపీడీఓస్ కి కూడా చెప్తున్నాను, అక్కడ మహిళా పోలీస్ అండ్ పంచాయత్ సెక్రటరీని కూడా పొజిషన్ చేయండి టు హ్యాండిల్ ద క్రౌడ్. బికాస్ వెల్ఫేర్ వాళ్ళని పెట్టండి. వెల్ఫేర్ యాజ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ కాబట్టి వెల్ఫేర్ వాళ్ళని, పంచాయత్ సెక్రటరీస్ ని అండ్ మహిళా పోలీస్ ని లాస్ట్ టైం కూడా డిప్యూట్ చేశాము, ఈసారి కూడా అక్కడికి డిప్యూట్ చేయండి టు ఇన్షూర్ దట్ దెర్ ఇస్ స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ ద క్రౌడ్. అండ్ ప్రతి చోట పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఏదో ఒక స్కూల్ కి అటెండ్ చేయాలి. ఇచ్చారు మీకు లిస్ట్ వచ్చిందో? దే హ్యావ్ టు విజిట్ ఎనీ వన్ స్కూల్ బికాస్ టైమింగ్స్ కెనాట్ చేంజ్. 9 to 12:45 is the timing of the mega PTM. There should not be any delay anywhere. Even if a public representative is late, they can join in between. But the program should start everywhere at 9 a.m. sharp and end by 1 p.m. And the lunch will be served to both the parents and the students. మన మిడ్ డే మీల్ ఏముందో అదే అందరికి సర్వ్ చేయడం జరుగుతుంది. సో డిఓ గారు చెప్పండి. మేడం గారు, అలాగే మనం ఈ వారం ముఖ్యంగా మన థీమ్ అనేది ట్రైనింగ్ అండ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ మీద మనం తీసుకుంటున్నాం కాబట్టి మేడం గారు, ఆల్రెడీ నేను మా మెడికల్ ఆఫీసర్ అందరికీ కూడా ఇంకొక కూడాను అంటే 2 weeks బ్యాక్ చెప్పుకున్నాను మేడం గారు. ఎవరు మనకి ఆల్రెడీ అంటే మనకి MLHP కొంత ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఎయిడ్ మీద ఉంది మేడం. అలాగే మనకి కొన్ని చోట్ల మనకి మ్యానిక్యూర్స్ ఉన్నాయి మేడం గారు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఆల్ MLHPs are trained? Yes madam, all MLHPs are basic first aid training ఉన్నాయి మేడం. Yes madam, ఇక్కడ మెయిన్ మనకి ఇండికేటర్ కాబట్టి ఆ మెయిన్ పాయింట్స్ కాబట్టి సిపిఆర్ మీద ట్రైనింగ్ ఉంది. అదే బేసిక్ ఆశా ఏఎన్ఎంస్ కి స్పెషల్ ట్రైనింగ్ అంటూ లేదు మేడం గారు. దీనికి కూడా మనకి MLHP ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనకి 4-5 రోజుల్లో కూడా MLHP టీమ్ అని చెప్తారు. ప్లస్ ఎక్కడ మనకి కొంత ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లమాటిక్ ఉందంటే మన మెడికల్ ఆఫీసర్స్ చేత కూడా నేను వాళ్ళకి ఇప్పిస్తాను. సో ఆల్రెడీ నేను చెప్పుకున్నాను, ఈసారి మనకి కంపల్సరీ లాస్ట్ మంత్ చెప్పుకున్నాను మేడం. లాస్ట్ మంత్ యాక్చువల్ మనం ఇది పెడదాం అనుకున్నాము. సో మనం తమను పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఈ నెలలో ఉంటుందని అనుకుంటే నేను చెప్పుకున్నాను మేడం. దీని గురించి మొత్తం నేను రెడీ చేసుకున్నాను మేడం గారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. దీన్ని సక్సెస్ఫుల్ గా చేయడానికి ఒకటి మేడం మనకి ఫస్ట్ ఎయిడ్ లో ఫస్ట్ మీ ఇండికేటర్స్ అన్ని మామూలుగా ప్రోగ్రామ్ దాని ప్రకారం రివ్యూ చేయండి. రొటీన్ అనేది జరుగుతాయి మేడం గారు. తర్వాత మనకి నేను ఇందాక చెప్పినట్టుగా మనకి మ్యానిక్యూర్స్ ఉన్న చోట సపరేట్ ఒక టేబుల్ వేసుకుని ఆ మ్యానిక్యూర్స్ పెట్టుకొని ఫస్ట్ ఈ బేసిక్ అంటే మనకి అంటే సిపిఆర్ అనేది లాస్ట్ లో పెట్టుకోదలుచుకున్నాను మేడం. బేసిక్ చిన్న చిన్న ఒకటి మనకి సపోజ్ మనకి నీళ్ళలో పడితే ఏ విధంగా నీళ్ళ బయట తీసిన తర్వాత అలా చేయాలి, అలాగే బ్లీడింగ్ అవుతున్నప్పుడు వాళ్ళని ఏ విధంగా వాళ్ళని మనం కాపాడాలి, ఇటువంటివన్నీ చెప్తున్నాయి. వీటన్నిటి మీద తీసిన తర్వాత స్నేక్ బైట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేయాలి అంటే వాళ్ళని మనం పరిగెత్తించకూడదు, వాళ్ళకి చోట కూర్చోబెట్టి స్నేక్ బైట్ టైం లో ఏం చేయాలి, సిపిఆర్ ఏం చేయాలి, డ్రౌనింగ్ కూడా మేడం. డ్రౌనింగ్ వచ్చినప్పుడు వివరంగా చెప్పండి. ఏమేమి వాళ్ళని చెప్పాలి, ఏమేమి చేస్తారో అంతా వివరంగా చెప్పండి. 15-20 minutes.
సో ఏమేమి చేయాలి అంతా సో దట్ ఇట్స్ క్లియర్. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes అక్కడ వాళ్ళు డిస్ప్లే చేయాలి. మేడం వాళ్ళు చెప్పేటట్టుగా మీరు ఆల్రెడీ నేను చూసుకుంటాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ బాగా జరిగేటట్టుగా ప్లస్ రెండోది మెడికల్ ఆఫీసర్లు అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా ఇచ్చుకోవాలి జరుగుతుంది మేడం. దానికి సంబంధించిన టైం టు టైం దానికి సంబంధించి పీపీటీ మీరు ప్రెజెంట్ చేయండి. మినిట్ టు మినిట్ ఉంది దీనిలో. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మేడం. ఫ్రమ్ 9 to 9:30 మేడం. 9 to 9:30 ఈ పిల్లలందరూ చెప్పేసండి. మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. ముందుగా మెగా పీటీఎం గురించి ఆల్రెడీ మీ అందరికీ కూడా మనకి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అనేది నిన్న పోస్ట్ చేయడం జరిగింది, మెగా పీటీఎం 3.0. సో దీనికి సంబంధించి మీకు మనము ఇది థర్డ్ టైం చేస్తున్నాము. సో దీనికి సంబంధించి ఎస్ఓపి ఇదేమీ కొత్తది కాదు కాబట్టి గత రెండు సంవత్సరాలు బట్టి ఏ రకమైనటువంటి మనం ప్రొసీజర్ ఫాలో అవుతున్నామో ఎక్సెప్ట్ వన్ థింగ్, మిగతాదన్నీ కూడా ఈ సంవత్సరము యాజ్ ఇట్ ఈస్గా అన్నీ అవే ఉన్నాయి. సో ఇది స్ట్రిక్ట్గా మనము ఏదైతే మనకి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉన్నదో ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మనము తూచా తప్పకుండా పాటించాలి. తర్వాత ఎంఈఓలందరూ కూడా మీ మండలాలకు సంబంధించి ప్రతి స్కూల్లో కూడా ఇది ఎలిమెంటరీ స్కూల్ కానీ యూపీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఏ స్కూల్ అయినా కానీ ఎస్పెషల్లీ హెడ్ క్వార్టర్స్లో ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరినీ కూడా మీరు ముందుగానే ఈరోజే ఆహ్వానించాలి. అట్లాగే పిల్లలందరికీ కూడా వాళ్ళ యొక్క ఏదో ఒక చిన్న ఇన్విటేషన్ కార్డు వాళ్ళ చేతనే తయారు చేయించండి, లేకపోతే స్కూల్ మొత్తంగా తయారు చేయించండి. సో ఇది తయారు చేయించి 2 రకాలుగా పంపించాలి. ఒకటి స్కూల్ పిల్లల చేత వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేస్తూ మీరు ఇన్విటేషన్ పంపించాలి. అట్లాగే ప్రతి టీచర్ కూడా టీచర్ ద్వారా స్కూల్ మన క్లాస్ టీచరు వాళ్ళ క్లాస్లో ఉన్న పిల్లలందరికీ SMS ఇన్విటేషన్ అనేది కూడా తల్లిదండ్రులకి పంపించి బోత్ పేరెంట్స్ ఫాదరు మదరు ఇద్దరూ కూడా రేపు ఒక రోజుకి కొద్దిగా 24th వాళ్ళు ఏదైనా పని కనుక ఉన్నట్టయితే దాన్ని మధ్యాహ్నానికి కొద్దిగా వెసులుబాటు కల్పించుకోవాల్సిందిగా మీరు వాళ్ళందరికీ తెలియచేయాలి. ఖచ్చితంగా అటెండెన్స్ బోత్ పేరెంట్స్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ సంవత్సరము ప్రత్యేకంగా లీప్ ఇయర్ మనం కిందటి సంవత్సరం నుంచే మనం చెబుతున్నాం, కానీ మధ్యలో కొంత దాని మీద దాన్ని చేయలేదు. సో ఈ సంవత్సరం మటుకు 100% తల్లిదండ్రులు అందరి యొక్క స్మార్ట్ ఫోన్స్లో లీప్ యాప్ ఇన్స్టాల్ చేసి తీరాలి. మీరు ఈ రోజు నుంచే మెగా పీటీఎం లోపల ప్రతి క్లాస్ టీచర్కి కూడా వాళ్ళ యొక్క పిల్లల ఫోన్ నెంబర్లన్నీ తెలుసు లీప్ యాప్లో ఎన్ష్యూర్ చేసుకోవాలి. కానీ మెగా పీటీఎం అయిపోయిన తర్వాత 100% అన్నీ ఉండాలి. ఎందుకంటే